హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, అలాగే యూపీఎస్సి ఎగ్జామినేషన్కి, అలాగే ఆర్ఆర్బి, అలాగే ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో పాలిటీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. సో కాబట్టి ఆ పాలిటీలో మనకి ఫండమెంటల్ రైట్స్ టాపిక్ అనేది చాలా వరకు స్కోరింగ్ సబ్జెక్ట్ కాబట్టి సో ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి దాదాపు నేను ఒక 15 to 20 వీడియోస్ అనేది నేను మీకు ప్లాన్ చేస్తానండి. మీరు అనుకోవచ్చు, ఏంటి సార్ ఫండమెంటల్ రైట్స్ అనేది 15 to 20 క్లాసెస్ పడుతుందా అని. డెఫినెట్ గా పడుతుందండి, ఎందుకంటే మనం గ్రూప్ 2 అలాగే గ్రూప్ 1 లెవెల్లో మనం డిస్కస్ చేస్తామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎలా వచ్చాయి, అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, సో మనం ఎక్కడి నుండి మనం తీసుకున్నాం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఏ పార్ట్ లో ఉన్నాయి, సో అలాగే ఏ కేసెస్ అనేవి దీనికి రిలేటెడ్ గా జరిగాయి, సో ఎటువంటి జడ్జిమెంట్స్ వచ్చాయి, దానికి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ఏంటి జరిగాయి అనేది మనం డీటెయిల్డ్ గా ఈ వీడియోస్ లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఎవరైతే ఫస్ట్ టైం బాలు ఐక్యూ యూట్యూబ్ ఛానల్ ని మీరు విజిట్ చేస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సిరీస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అనేది మీకు కంటిన్యూ అవుతుంది అనమాట. అయితే క్లాసులోకి వెళ్ళినప్పటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే మనకి రైట్ అంటే అర్థం ఏంటో తెలుసుకోవాలి మనం. అంటే జనరల్ గా మనకి ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉంది. సో దాని గురించి మనం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం ఈ వీడియోలో. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ అంటే అర్థం ఏంటంటే హక్కు అండి. అంటే ఒక మనిషి జనరల్ గా తనకు సంబంధించినటువంటి లైఫ్ ని ఫుల్ ఫ్లెజ్డ్ గా తను అనుకున్నట్టుగా బ్రతికే విధానాన్ని మనం జనరల్ గా హక్కు అని చెప్తాం మనం. సో కాబట్టి ఇక్కడ ఏదైతే మనకి రైట్స్, ఈ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో, ప్రపంచంలో ఫస్ట్ టైం మనకి 1215లో ఇంగ్లాండ్ లో ఒక రాజు, ఓకే, ఆయన ఏం చేస్తాడంటే పబ్లిక్ అందరికీ కూడా నన్ను అంటే నేను ఏదైతే రూల్ చేస్తున్నానో సో నా రూలింగ్ మీద క్వశ్చన్ చేసేటటువంటి అధికారం ఇచ్చాడండి. అంతటి మోనోపలి లేదా మోనార్కీ గవర్నమెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కింగ్ అటువంటి ఏదైతే ఒక చట్టాన్ని లేదంటే ఒక పాలసీని తీసుకొచ్చాడో దాన్ని ఏమని పిలుస్తారంటే మనకి మాగ్నా కార్టా అని పిలుస్తారు అనమాట. మాగ్నా కార్టా అంటే అర్థం ఏంటండి అంటే మాగ్నా కార్టా అంటే మాగ్నా అంటే లార్జెస్ట్ అండి, కార్టా అంటే యాక్ట్ అండి. అంటే అతి పెద్ద చట్టాన్ని మనకి 1215లో తీసుకొచ్చాడండి. ప్రపంచంలో మొట్టమొదటి మాగ్నా కార్టాగా ఏది చెప్తారంటే మనకి ఈ జాన్ ఎడ్వర్డ్ అనేటటువంటి కింగ్ ఇష్యూ చేసినటువంటి ఈ మనకి ఈ చట్టాన్ని మనకి మాగ్నా కార్టాగా చెప్తామండి. ఇంకా చెప్పాలంటే మనకి భారతదేశంలో కూడా లార్డ్ రెప్పన్ ఏదైతే లోకల్ బాడీస్ కి సంబంధించి పాస్ చేశాడో అది కూడా మనకి మాగ్నా కార్టా ఆఫ్ ద లోకల్ బాడీస్ అంటారు. అలాగే లార్డ్ రెప్పన్ మనకి ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అని పిలుస్తారు. ఇలా మాగ్నా కార్టా అనేది చాలా దగ్గరలో యూజ్ చేస్తూ ఉంటారండి. సో మనకి ప్రపంచంలోని హక్కులు తిలక చరిత్ర అనేది ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే మనం ఇంగ్లాండ్ నుండి తయారైందని చెప్పొచ్చు మనం. అలాగే మనం తీసుకుంటే ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్ అనేది మనం ఏ కంట్రీ నుంచి మనం ఇన్స్పిరేషన్ తీసుకున్నామంటే అమెరికా నుండి తీసుకోవడం జరిగింది అనమాట. అంటే యుఎస్ఏ నుండి మనం తీసుకోవడం జరిగింది అనమాట. మరి యుఎస్ఏ నుంచి ఎందుకు తీసుకున్నాం, ఎలా జరిగిందంటే 1776లో యుఎస్ఏలో అంటే మనకి 1776లో అమెరికాలో ఫిలడెల్ఫియా అనేటటువంటి ఒక స్టేట్ ఉందండి. ఆ ఫిలడెల్ఫియా అనేటటువంటి స్టేట్ లో అమెరికాలో జరిగినటువంటి రాజ్యాంగ పరిషత్ యొక్క సభలో అంటే వాళ్ళ తెలుగు కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ సభలో ఇక్కడ మనకి జేమ్స్ మాడిసన్ అనే వ్యక్తి ఏంటంటే అంటే మనకి బిల్ ఆఫ్ రైట్స్ అనేటటువంటి ఒక డ్రాఫ్ట్ ని రూపొందించడం జరిగిందండి. బిల్ ఆఫ్ రైట్స్ అంటారు దాన్ని. సో ఆ బిల్ ఆఫ్ రైట్స్ అనేది మనకి ఏంటండి అంటే సో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం జరిగిందండి. అంటే అమెరికాలో ఫండమెంటల్ రైట్స్ ని బిల్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారు, ఇండియాలో అయితే మనం ఫండమెంటల్ రైట్స్ అని పిలుస్తాం. అలాగే మనకి ప్రాథమిక హక్కుల చరిత్ర గురించి మనం తీసుకుంటే ఇండియా విషయానికి వచ్చినప్పటికీ 1931లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో మనకి కరాచీ సమావేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి ఫండమెంటల్ రైట్స్ ని డిమాండ్ చేయడం జరిగిందండి. అలాగే మనకి 1925లో మనకి ఐర్లాండ్ కి సంబంధించినటువంటి అనిబిసెంట్ గారు కామన్వెల్త్ ఆఫ్ నేషన్స్ అనేటటువంటి బిల్లులో ఫండమెంటల్ రైట్స్ అనేది పబ్లిక్ కి డిమాండ్ చేయడం జరిగింది అనమాట. అలాగే సెకండ్ రౌండ్ టేబుల్ సెషన్ కి అటెండ్ అయినటువంటి మహాత్మా గాంధీ గారు కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి ఆయన డిమాండ్ చేయడం జరిగిందండి. సో దీంతో పాటుగా మనం అబ్జర్వ్ చేస్తే మనకి 1946లో రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పాటైంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ. దాని గురించి కూడా మనం ఒక వీడియో చేసుకుందాం. అయితే ఆ రాజ్యాంగ పరిషత్లో ఫండమెంటల్ రైట్స్ మీద ఒక కమిటీ వేశారండి. ఒక కమిటీ ఏంటి, సబ్ కమిటీ కూడా వేశారు. సో ఆ ఫస్ట్ కమిటీకి మెయిన్ కమిటీకి చైర్మన్ ఎవరంటే మళ్ళీ వల్లభాయ్ పటేల్ గారండి. అలాగే సబ్ కమిటీకి చైర్మన్ ఎవరంటే జేబీ కృపలాని గారు. జేబీ కృపలాని గారు ఎవరు మనకి బేసిక్ తీసుకుంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి ప్రెసిడెంట్ గా ఉన్నది ఎవరంటే మనకి జేబీ కృపలాని గారు అనమాట. సో ఇదంతా మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అని చెప్పొచ్చండి. సో మెయిన్ గా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటండి అంటే ఫండమెంటల్ రైట్స్ అనేవి దేనికి యూజ్ అవుతాయంటే ఒక వ్యక్తి ఇండివిజువల్ గా తను ఎదగడానికి మనకి ఫండమెంటల్ రైట్స్ అవసరం. హెచ్జే లాస్కీ అనేటటువంటి ఒక
ఆ, చరిత్రకారుడు ఏం చెప్తాడంటే ఒక కంట్రీ తలక వెల్ఫేర్ లేదా ఒక కంట్రీ తలక డెవలప్మెంట్ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆ కంట్రీ లేదా ఆ ప్రభుత్వం ఆ ప్రజలకు ఇచ్చినటువంటి ఫండమెంటల్ రైట్స్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పి చెప్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన చెప్పిన దానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మన ఇంట్లో కానీ లేదంటే మనకి సొసైటీలో కానీ లేదా మన ప్రభుత్వం కానీ మనకు గనక మంచి ఫండమెంటల్ రైట్స్ ఇచ్చింది అనుకోండి, దాన్ని మనం యూటిలైజ్ చేసుకున్నటువంటి విధానాన్ని బట్టి మన తలక లైఫ్ అనేది డిపెండ్ ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా ఒక దేశం అనేది మంచి వెల్ఫేర్ లో మంచి డెవలప్మెంట్ స్థాయికి వెళ్ళాలంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇండివిజువల్ గా ఫండమెంటల్ రైట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. సో అటువంటి ఫండమెంటల్ రైట్స్ కనుక వయలేట్ చేస్తే ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి జ్యుడిషియరీ సిస్టమ్ కి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ కాన్సెప్ట్ ని ఏమని పిలుస్తామంటే మనం జ్యుడిషియల్ రివ్యూ లేదా న్యాయ సమీక్ష అంటాం. అయితే ఈ టాపిక్ అంతా మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఎన్ని, సో ఫండమెంటల్ రైట్స్ అనేది ఏ పార్ట్ లో ఉన్నాయి, ఫండమెంటల్ రైట్స్ అనేది ఏ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం అన్నది మనం చూద్దామండి వీడియోలో కంప్లీట్ గాను. తర్వాత నేను మీకు ఒక్కొక్క ఆర్టికల్ ని క్లియర్ కట్ గా డీటెయిల్డ్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను వెళ్తూ ఉంటాను అనమాట. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దామండి మనకి ఫండమెంటల్ రైట్స్ టోటల్ గా ఎన్ని ఉన్నాయి అంటే ఇనీషియల్ గా మనకి టోటల్ గా ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవండి. ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయంటే మనకి 6 ఉన్నాయన్నమాట. ఓకేనండి, అది ఏంటి ఏమైంది అన్నది ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్ అనేది మనకి ఆర్టికల్ నెంబర్ 12 నుంచి 35 దాకా పార్ట్ 3 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. అంటే మనకి రాజ్యాంగంలో దాదాపు బేసిక్ కాన్స్టిట్యూషన్ లో మనకి 22 పార్ట్స్ ఉన్నాయి కదా. సో కాబట్టి మనకి థర్డ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కుల గురించి మనకి పార్ట్ నెంబర్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుంది అనమాట. అయితే అందులో మనకి ఆర్టికల్ నెంబర్ 12 ఏంటి, ఆర్టికల్ నెంబర్ 13 ఏంటి అనేది మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అయితే ఇవి అన్ని హక్కులకి సంబంధించినవి కాబట్టి ఒక్కసారి ఈ హక్కులు ఏంటంటే ఒకసారి చూద్దాం. అయితే చూడండి నాన్న, ఇక్కడ మనకి ఆర్టికల్ నెంబర్ 12 ఏం చెప్తుందంటే మనకి డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అనే పదం చెప్తుంది అనమాట. డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అంటే రాజ్యం యొక్క నిర్వచనం అండి, రాష్ట్రం నిర్వచనం కాదు. అలాగే ఆర్టికల్ 13 ఏం చెప్తుందంటే నీ తలక ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అయితే నువ్వు సుప్రీం కోర్టుకి లేదా హైకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్తుంది అనమాట. అంటే జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష కిందకి వస్తాయని. అయితే మనం టోటల్ గా ఎన్ని ఫండమెంటల్ రైట్స్ అనుకున్నాం, ఇనిషియల్ గా 7 ఉన్నాయి కదా. సో ఒక్కసారి చూద్దామండి. ఫస్ట్ ఏంటంటే అంటే సమానత్వపు హక్కు అంటే మనకి ఏంటండి రైట్ టు ఈక్వాలిటీ. ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ దాకా ఉన్నాయంటే మనకి ఆర్టికల్ నెంబర్ 14 నుంచి ఆర్టికల్ నెంబర్ 18 వరకు మనకి సమానత్వపు సంబంధించిన ఉన్నారు. అలాగే రెండో తీసుకుంటే స్వేచ్ఛ హక్కు అంటే రైట్ టు ఫ్రీడమ్ అంటే ఆర్టికల్ నెంబర్ 19 నుంచి ఆర్టికల్ నెంబర్ 22 దాకా మనకి రైట్ టు ఫ్రీడమ్ అనేది మనకి మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే పీడనాన్ని నిరోధించే హక్కు అంటే ఏంటన్నా మనకి పీడనాన్ని నిరోధించే హక్కు అంటే మనకి ఆర్టికల్ నెంబర్ 23 నుంచి ఆర్టికల్ నెంబర్ మనకి 24 వరకు మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ తీసుకుంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ద రిలీజియన్ అండి మనకి మత స్వాతంత్ర హక్కు అండి మనకి ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అలాగే మనకి సాంస్కృతిక విద్యా విషయక హక్కు అండి ఇది మనకి కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ అండి. ఇదైతే మనకి 29 నుంచి ఆర్టికల్ నెంబర్ 30 వరకు మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే ఆస్తి హక్కు తీసుకుంటే మనకి ఆర్టికల్ నెంబర్ 31 అండి మనకి. సో ఇది మనకి ఏంటండి అంటే ఆస్తి హక్కు అనేది మనకి ఏంటండి అంటే ఆర్టికల్ నెంబర్ 31 లో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీన్నే మనం రైట్ టు ప్రాపర్టీ అంటాము. అలాగే రాజ్యాంగ పరిహార హక్కు ఏంటండి అంటే ఆర్టికల్ నెంబర్ 32 లో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మొత్తంగా ఇనీషియల్ గా 7 ఉండేవి. ప్రెసెంట్ అయితే మనకి ఆస్తి హక్కును తీసేశారు. దీన్ని ఎలా తీసేశారు, దీని తల కాన్సిక్వెన్సెస్ ఏంటనేది మనం డీటెయిల్ గా ఒక్కొక్క ఆర్టికల్ కూడా మనం డిస్కస్ చేద్దామండి. ఒక్కసారి ఇంగ్లీష్ లో చెప్తాను చూడండి. రైట్ టు ఈక్వాలిటీ, అలాగే రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్, అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ద రిలీజియన్, అలాగే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, అలాగే రైట్ టు ప్రాపర్టీ అండ్ రైట్ టు మనకి కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది మనకి ఏంటండి అంటే రిట్స్ అనే దాన్ని కూడా చెప్తుందండి. సో కాబట్టి నేను ఈ ప్రాథమిక హక్కులకు సంబంధించి అయితే మాత్రం 100% కంప్లీట్ గా మీకు వీడియోలు అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో రేపు నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే ఏదైతే మనకి ఆర్టికల్ నెంబర్ 12 ఆర్టికల్ నెంబర్ 13 అంటే డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ అంటే ఏంటి, ఆ డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ లో ఏంటంటే మెన్షన్ చేశారు, సుప్రీం కోర్టు ఎటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది అన్నదాన్ని మనం డీటెయిల్ గా చూద్దామండి. ఇది కేవలం ఏంటంటే అంటే ఒక బేసిక్ వీడియో అనమాట. మీకు ఒక ఐడియా అనేది కల్పించడం కోసం నేను వీడియో చేశాను. ఖచ్చితంగా 100% నేను మీకు 15 నుంచి 20 వీడియోస్ తో మీ ముందుకు వస్తానండి. ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి మీరు ఏ బుక్ ఓపెన్ చేసినా సరే 100% మన వీడియోస్ నుంచి క్వశ్చన్స్ ఉండేటట్టుగా నేను చెప్తాను. ఆల్రెడీ మీరు నా వీడియోలన్నీ ఫాలో అయిన ఉంటారు ఇదివరకు కూడాను. ఏ పాయింట్ అయినా సరే, ఎంతటి కాంప్లికేటెడ్ ఇష్యూ అయినా సరే
చాలా సింప్లిఫై చేసి చాలా ఈజీగా చెప్పడం అనేది ఖచ్చితంగా నేను మీకు చూపిస్తానండి. సో కాబట్టి మన ఛానల్ని కనుక ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా నన్ను ఫాలో అవ్వాలని అనుకుంటే మీరు బాలు ఐక్యూ అనేది మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, మీరు అందులో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ అలాట్. హ్యావ్ ఎ నైస్ డే.